హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. ఈ ప్లేస్ కు దసరా మూమెంట్లు వచ్చినాం. ఇగో ఇప్పుడు మళ్ళా క్రిస్మస్ కొత్తానా. ఇంత మంచి లొకేషన్ లో ఇంత పెద్ద గ్యాప్ వచ్చింది అనుకోకుర్రి. ఏమైనా పండుగల పబ్బాలకే పడతాయి. ఇక నాకు తెలిసి మళ్ళీ పడాలంటే మళ్ళీ ఉగాదికో లేకపోతే మళ్ళీ ఏదన్నా వచ్చే రంజాన్ పండుగకో తప్పించి ఇక మళ్ళీ ఎప్పుడు పడాయి. ఇక ఇంత వెరైటీ చేపలు నేను ఎక్కడ చూడలే. ఒక్క 2-3 రోజులు పొల్లు పడతాయి. ఇక నువ్వు తర్వాత నువ్వు డొమ్మరు గంటే పడాయి. అట్లా అని చెప్పి గాలాలు వేయకుంటుంటారా అంటే అట్లే ఉండదు. రోజు గాలాలు ఎత్తనే ఉంటారు ఇలా. ఇక ఇది మా గణేష్ వ్లాగర్స్ లోకల్ గ్రౌండ్ ఇది. ఇక మనం ఒక కొత్త ప్లేస్ కు పోయినప్పుడు అక్కడ తెలిసిన ప్లేయర్ కనుక మనకు ఉండనుకో ఇక మనకు ఆట ఈజీ అయింది. అందుకే మావాడిని పట్టుకొచ్చుకుంటానా. దీంట్లోనే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. నేను అనుకుందనుకో బాబీ కానీ ఇక బాబీ కానీ ఒక్కడు అనుకోవాలి కానీ పూర్తున్నాడు. ఈ సన్నది ఆపుతుందారా పాడగా ఏది లైనా బాబాయ్ గుసిపోయింది అనుకో పైన బాబీగా 6 పెట్టు నా నెంబర్ 7 పెట్టు 7 పెట్టు. కొంచెం నేను వెళ్తా ఎటు నాతో పాటే వాడు కూడా ఎన్ని చెల్లెలు డిస్టర్బెన్స్ హై बहुत डिस्टर्बेंस है तुम्हारा. वीडियो डबिंग అయిపోయినాక మళ్ళీ వద్దాం. మళ్ళీ హరిమావతి గణమావతి ఇది तुम्हारा ఇక్కడ इधर है बहुत डिस्टर्बेंस है బాబీ. ఏం చేయమంటాను వాడికి గెలుపుతాను ఇల్లు అన్నట్టు ఒక్కోసారి. బాబీ ఇల్లు మేము ఏదో పూత పట్టుకొచ్చినందుకు. ఇక నేను వాడే పిండి తౌడు గోధుమ పిండి అప్పుడప్పుడు బిస్కెట్లు కలుపుతా. అది కూడా ఎప్పుడు ఎప్పుడో కలపబుద్ధి అయినప్పుడు మాత్రం కలుపుతా. గంతే. ఇక నేను ఉపయోగించే రాడు లుకానా లావా స్పిన్. ఆ మిషన్ వచ్చేసి ఇక నేను వాడే రాడు 10 ఫీట్ రాడు లుకానా లావా స్పిన్. ఇక మిషన్ వచ్చేసి లుకానా టోర్నడో. దానికి లైను 30 mm లైన్. అది ఇక 9 ఫీట్లు అయితే ఈజీగా ఉంటుంది. 9 ఫీట్లకి ఎక్కడ ఉంటుంది. ఏడెత్తాను దీన్ని ఈ డిస్టెన్స్ ఎత్తావా దూరంగా ఎత్తావా? దూరం కొంచెం డిస్టెన్స్ చేస్తా. కొద్దిగా అయితే అక్కడికి బుడగలు వస్తాయి చూడు. బుడగలు కడ పట్టుకోవాలి. ఇది అన్నప్పుడు తౌడు సమానం కలపాలి. అలా పడి చూసిపోయింది. జస్ట్ మిస్ అలా లోపల నుంచి కూడా పర్లేదు. భలే రెడ్గా ఉన్నాయా. చూపులు వేసుకొని కుక్కలకి చచ్చిపోతుంది. పోయినావా మరి? లేకపోతే మళ్ళీ బయటకు పోతావా చెప్పు మరి. మళ్ళీ ఇదివరకే మా బాబీ గారు వచ్చింది అలా చూడు చూడు. అది తీయాలి మొత్తాన్ని. పో డాడీ.
ఆడ ముడేస్తున్నా చెట్టుకు. బొట్టు మీద బొట్టు అవునండి అవునండి మిషన్ చుట్టూ మిషన్ చుట్టూ మిషన్ చుట్టూ ఉంది ఇదే ఉంది అని అది అవుతుంది అవుతుంది దీనికి కాల్చిపోట్లేదు బాబాయ్ మరేరా అసలు ఏంది ఇది పటక్కన తగిన ఇక బెటర్ రాదు మనకి ఏం చేయాలి పోడే ఏముంది తాలి ఒక్కసారి హైఫై ఇచ్చేసి ఆడనే ఉండాడి ఆడికే వస్తున్నాడు దెబ్బ కరెక్ట్ పడది బీభత్సానికి ఫస్ట్ ఇది కొన్ని తీస్తున్నా ఆగరి బబ్బి ఎట్లిప్తాను మంచిగా పడతారు మంచిగా పడ్డది కిందికి అదొక పడ్డది అదే ఆగాగ్రా బట్టి ఆగా నువ్వు ఇది పని అది ఇటు ఇది ఇదే నాకు బాబిగానికి ఒకటి బండి ఉండింది వాడే లేదు దాంతో ఏడల పని కింద పెట్టు నువ్వు చిన్నగా చాలా ఉంది అక్కడ చేయదలుతుంది నువ్వు దూరం దాన్ని కట్టేసి ఓకే ఆనే పెట్టుకున్నావా డాడీ పెడతాడు చికెన్ అదే వస్తాను రాత్రి ఒకటే వస్తాయి ఒకటి ఎందుకంటే షార్ట్ కొట్టుకున్నా ఏం కొట్టుకున్నా వర్కౌట్ అవుతుంది తీస్తాను డాడీ ఎక్కడ పెట్టుకున్నావు పిన్ని జేబులో అదొకటి వచ్చిన ఏం భయపడకు ఏం అది నేను వచ్చి ఏం చేయదు కానీ అది అనిపించింది కింద అనుకున్నా చిన్న పాపి ఏ అలపడి కొంచెం మర్చిపోయినా దగ్గర ఇది ఆకుండా
బుర్రాన్ని జనరల్గా కొన్ని ఘాటీలు కన్న రవ్వులు దెబ్బతిన్న రవ్వులు ఏం చేస్తాయంటే టప్పటప్ప 2 సార్లు మిటికరెత్తే దూరం పోతాయి. ఆ లోపు మనం గాలన్సు చేత పట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చిన్నగా వచ్చి మళ్ళీ 2 సార్లు కొడతానికి వస్తుంది. అప్పుడు మనం కొట్టేయాలి. ఇప్పుడు అదే జరిగింది. 2 సార్లు కొట్టింది, చాలా దూరం పోయింది. ఈ లోపు తీసి నేను చేత పట్టుకున్న రాడును చాలా రెడీగా ఉన్నిగా చాలా మళ్ళీ వచ్చింది. మళ్ళీ అటుకనే మిటికరెత్తాంది. తీసి దెబ్బ అంటుకున్నగా తల్లి కుదురు దానికి కొద్దిగా ఆడుతందుకు ఉండాలి. కొద్దిగా ఆడుతందుకు లేకపోతే గుంజుడే కొంప వస్తుంది. ఏదుకుండా కాదు ఉన్నది ఉన్నది చేస్తా బెండి వస్తుంది. అది ఓకే. ఇక మావోడు ఇక్కడ నన్ను సెట్ చేసి వాడు ఇంటికి పోయిండు. జనరల్గా మనకు ఒంటరి పోరాటం అలవాటే కదా. చాలా తీసి చిక్కం లేచి పడేసినాయి. దీన్ని తీయరాదుగా ఇట్రా దీన్ని ఓకే. ఇది బట్టి పట్టుకోయ్యా ఊ చెప్పింది ఒక్కటి చిన్నగా ఉందిలే. ఒకటి చిన్నగా ఉంది. ఇక ఉన్నాయని తిట్టగానే ఉన్నట్టున్నాయి. కొంచెం ఆసుంటాను బో ఇది తాత. అమ్మా ఇది తప్ప తప్ప అంటదట. ఏం చిన్న చిన్న గట్టిగా పట్టుకో. అలా పడ్డదంటే ఏం కాదు. రైట్. ఓకే. కొద్దిగా కొద్దిగా స్పిన్నింగ్ ఎస్ వెరీ గుడ్. మనవాడంటే అట్టుండాలి మరి. అంతేనా? తాతను ఇక్కడికి వచ్చిన తర్వాత తాతను చూసుకోవద్దా? డాడీ చెప్పిన డాడీ డాడీ తాతకు వాళ్ళని తీసుకోవాలంటే ఇది దొరికింది, దీన్ని పట్టుకొచ్చిన. ఎల్లోడు గుంజాలి కదా అని
దాని గురించి తీసి పెట్టాలి. అది బురక ఇంత దూరం బాగానే పచ్చాడు అరకిలోది ఇక దాన్ని ఉడితే ఉడిపెట్టి ఇది ఇది అయితే ఇట్టా ఇట్టా అంటాందిరా అంతా తీసేపడు ఇట్లా పట్టుకో మొత్తం దీని దగ్గర పట్టుకోవచ్చు ఇటు చెయ్యి నేను పట్టుకొస్తావు ఇట్లా పట్టుకో కెమెరా పట్టుకొస్తావు బా ఇలా పట్టుకోపా అది అల్లకి తెచ్చుకుంటుంది కొట్టి తర్వాత మళ్ళీ కొట్టినా అది ఎడిపోదు బొబ్బిగా వచ్చినాక పోద్దా నేను తీస్తా అసలు పెట్టు కొంచెం అసలు పెట్టు అప్పుడు చిన్నగానే అనిపించింది కానీ ఈ కడది నిజంగా అంత అనిపించింది. అమ్మ నీ తల్లి ఆగుడాడి అచ్చిగా నీ ఆ రెండు కలిపి దగ్గర దగ్గర 7+8 ఉంటాయి ఆ రెండే. చిన్నగా గాలం బస్. బురకలు మాత్రం ఉన్నాయి కదా దానికి దట్ ఇది మొత్తం ఎడదో అంతేనా భలే పెద్ద ఉన్నాయండి. నీ డ్రెస్ ఖరాబ్ అవుతుందిరా అయ్యా. ఇగో అవి పట్టుకో రైట్ మనమంటే మోడల్ నాకు తెలిసి అది 4 ఉంటుంది బాబాయ్. 4 ఉంటట్టుంది 4 చిల్లర ఇంత అనిపించేది ఏందిరా పైచప్పుడు కూటట్టు దీనికంటే అది పెద్దగా ఉంది. చూడు ఇదే ఇప్పుడు ఎద పుట్ట కనిపిస్తుంది అంతే అతాంటి ఇదేంది కింద పుట్టే పోయింది. ఇది అప్పుడు పెద్దగా అనిపించింది. ఓకే పట్టుకుందా ఇది 2 ఉంటుంది. ఇది 2 ఉంటుంది. అది నాకు తెలిసి 2 4 ఈజీగా ఉంటుంది. 4 ఉంటాయి. పట్టుకున్నాం పట్టు ఒక్కొక్కటి. ఇక ఈ రోజు మన అదృష్టమా లేకపోతే మనం టెక్నిక్గా వేయడం వలన ఏదైతేనే 7-8 మంది వచ్చారు అక్కడికి, మనకు తప్ప వేరేటోళ్ళకి ఒక్క సాప కూడా పల్లె. ఎనీవే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.